హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్కి ఒక సెటిల్మెంట్ చేయడం జరిగింది. ఆ సెటిల్మెంట్ నేనే చేశాను. అవుట్ స్టాండింగ్ అమౌంట్ 2,65,000 రూపీస్ ఓటీఎస్లో పేమెంట్ చేయడం జరుగుతుంది. పేమెంట్ చేయాల్సింది 20,000 మాత్రమే. లెటర్ ఇష్యూ అయిన డేట్ 29 జూన్ 2025, డ్యూ డేట్ 29 జూన్ 2025. ఫ్రెండ్స్, ఈ పర్సెంటేజ్ కానీ చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది సాధ్యమేనా, ఇది ఒరిజినలా ఫేకా అనేది కూడా మీకు అందరికీ డౌట్ రావచ్చు. కానీ ఇది ఒరిజినలే. ఇది ఒక క్రెడిట్ కార్డే. దీని పర్సెంటేజ్ 7.6% ఫ్రెండ్స్. డిపిడి 24 months ఉంది. చాలా మంది డిపిడి గురించి నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ అది నేను చెప్పడానికి అప్పుడప్పుడు మిస్ అవుతుంటుంది. అందుకే ఈ కమింగ్స్ వచ్చే ఆడియోస్లో అన్నింటిలో కూడా డిపిడి ఎంత ఉన్న విషయం కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ సెటిల్మెంట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ రావచ్చు. డిపిడి ఎక్కువ ఉండడం వల్ల మీకు పర్సెంటేజ్ చాలా తక్కువ వచ్చింది కదా సార్ అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ ఇక్కడ డిపిడి అనేది కూడా ఒకవేళ మీది తక్కువ ఉన్నా కానీ సమ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. కానీ మీరు ఆర్బీఐ రూల్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రజెంట్ జనరేషన్లో ఆర్బీఐ గైడ్లైన్స్ తెలియక చాలా మంది డిప్రెషన్ అండ్ సూసైడ్ చేసుకుంటున్నారు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరు డిప్రెషన్లో వెళ్ళకూడదు అండ్ సూసైడ్ చేసుకోకూడదు. ఈ ఒక్క రీజన్తోనే కాన్వెంట్ ఛానల్ రన్ చేయడం జరిగింది. అలాగే మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ సెటిల్మెంట్స్ మీకు చాలా తక్కువలో చేసి ఇవ్వగలుగుతాను. మీరు నిజమైన ప్రాబ్లమ్స్లో ఉంటే కాంటాక్ట్ చేశారంటే మీకు అలాగే నేను కొన్ని టర్మ్స్ కండిషన్స్ కూడా అప్లై చేస్తాను. అందులో మీకు అవి ఓకే అయితేనే నేను యాక్సెప్ట్ చేసేగలుగుతాను. ఈ వీడియోలు కూడా మీకు అప్డేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నా వీడియోలు వినేసి మీరు డిఫాల్ట్ అవ్వండి, డబ్బులు బ్యాంక్స్ తీసుకొని క్రెడిట్ కార్డు లోన్ తీసుకొని ఎగ్గొట్టాలి అని చెప్పి ఉద్దేశంతో కాదు. ఇక్కడ పర్టికులర్గా ఆర్బీఐ రూల్స్ని పాటించాలి. రికవరీ టీమ్స్ అండ్ కలెక్షన్స్ టీమ్స్ని ఎప్పుడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారో ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎలా డిఫెండ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆడియో వీడియోస్లో కూడా నేను ఎవ్రీ టైమ్స్ మీకు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాను. సో ఈ ప్రజెంట్ జనరేషన్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. ఆర్బీఐ రూల్స్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రాబ్లం ఉండేవాళ్ళు లేని వాళ్ళు. జై హింద్.